కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు. గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన టీడీపీ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజా కలెక్టరేట్ వరకు కొనసాగిన కూటమి శ్రేణుల భారీ ర్యాలీ. విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసీమియా బాధితుల సహాయార్థం జరుగుతున్న తమన్ మ్యూజికల్ నైట్. చంద్రబాబును కలిసిన సినీ సంగీత దర్శకుడు తమన్ కి సాల్వ కప్పి పుష్పగుచ్చంతో అభినందించిన చంద్రబాబు. వైసీపీలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్ కి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జగన్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానన్న శైలజానాథ్ కూటమి ప్రభుత్వం హామీలని అమలు చేయటం లేదని విమర్శ. వైసీపీలో చేరిన శైలజానాథ్ కి డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ కీలక సూచన. వైసీపీలో విలువలు విశ్వసనీయత ఉండవన్న డొక్కా పార్టీలో చేరిన తర్వాత జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారని విమర్శ. శైలజానాథ్ వైసీపీలో చేరకపోవటమే మంచిదని సూచన. P4 విధానంపై అధికారులతో సీఎస్ సమీక్ష. ఏపీలో ఉగాది నుంచి P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ విధానం అమలుకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. వేల కోట్ల రూపాయల ఆస్తిని సోదరుడు జిమ్మీ టాటాతో పాటు తన సహాయకులకి వీలునామా రాసిన టాటా మోహన్ దత్తా అనే వ్యక్తికి 500 కోట్లు రాశారంటున్న మీడియా వర్గాల వెల్లడి. ట్రావెల్ ఏజెన్సీని నిర్వహిస్తున్న మోహన్ దత్తా. వైఎస్ జగన్ కి విజయసాయిరెడ్డికి మధ్య మొదలైన ప్రాశ్చన్య యుద్ధం. రాజకీయాల్లో విజయసాయిరెడ్డికైనా మరెవరికైనా సరే విశ్వసనీయత ఉండాలంటూ జగన్ వ్యాఖ్య. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదన్న విజయసాయిరెడ్డి. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు కాబట్టి రాజ్యసభ పదవిని పార్టీ పదవుల్ని రాజకీయాలని వదులుకున్నాను అని వ్యాఖ్య. రాజకీయాల్లో ఉన్న వారికి విశ్వసనీయత ఉండాలన్న జగన్. విశ్వసనీయత గురించి జగన్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలని ఏపీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి విమర్శ. దుశ్శాసనుడు మహిళా సాధికారత గురించి మాట్లాడినట్లే ఉందన్న తులసిరెడ్డి. కూటమి నేతల ఫోటోల మార్ఫింగ్ కేసులో ఆర్జీవీని విచారించనున్న పోలీసులు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకి హాజరైన ఆర్జీవీ. న్యాయవాది సమక్షంలో వర్మ విచారణ. సీఎం రేవంత్ బీసీలకు వ్యతిరేకిగా మారన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచకపోతే రేవంత్ చిట్టా విప్పుతామని కృష్ణయ్య హెచ్చరిక. రాష్ట్రంలో బీసీలను అణచివేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేసిందంటూ ఆరోపణ. ఓ కేసులో సోను సూద్పై అరెస్టు వారెంట్ జారీ అంటూ వార్తలు. తనకు సంబంధం లేని వేరే అంశంలో సాక్ష్యం కోసం కోర్టు తనను పిలిచినట్లుగా క్లారిటీ. ఆ కేసుతో తనకు ఏ విధమైన సంబంధం లేదని వెల్లడి. ఆ వార్తలు పూర్తిగా అబద్ధం అంటున్న నటుడు సోను సూద్.